ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాత పార్వతీ పరమేశ్వర వీరభద్రభద్ర గాలిమాత నమో నమారి హో. జై సీతారాం, జై భరతమాత, జై గంగామాత, జై హర మాత, శంభో శంకర్. చూడనా, ప్రతిరోజు స్వామివారి ఆజ్ఞతో ఒక 10 నిమిషాలు కానీ ఒక వీడియో కానీ ఇంకొక స్వామి అనుకూలం బట్టి ఇంకొక వీడియో కానీ అట్లా వదులుకుంటూ అప్లోడ్ చేసి ఎందుకు వదులుతున్నామంటే, రాబోయే రోజుల్లో మన దశ దిశ ఏ విధంగా మారబోతుంది, తర్వాత మనము కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించే శిక్షలు ఎట్లుంటాయి, కర్మ సిద్ధాంతం మీద ప్రతి ఒక్క వీడియోలో మనం తినే తిండి విషయాల్లో కానీ ఈ మాంసంలో ఏ విషయం దొరుకుతుంది, తర్వాత ఈ మాంసం అతిగా తినడం వల్ల మనుషుల్లో కలిగే ప్రభావాలు, తర్వాత ఈ రాజకీయ నాయకులు మనుషులు నమ్మితే ఎట్లా వంచిస్తున్నారు, తర్వాత ప్రజలు కూడా నాయకుల్ని ఏం అడగాలో తెలియక ఏదో ప్రలోభాలకు గురై వాళ్ళది కూడా తప్పు అవుతుంది. నాయకుల కంటే తప్పు ప్రజలది. ఇంతకుముందు మన తాత ముత్తాతలు ఏమడుగుతుంటే తెలుసా, ఒక ఊరు పంచాయతీ ఎలక్షన్ జరిగితే మేము మీకు గెలిపిస్తాం, మాకు ఊరికి ఏం చేపిస్తారని అడుగుతుండ్రు. ఒక కాలనీలో కౌన్సిలర్ ఎలక్షన్ జరిగితే మాకు ఈ కాలనీలో ఈ లోటు ఉంది, ఇది చేయడం మీకు మేము గెలిపిస్తామంటుండ్రు. ఒక నియోజకవర్గం వస్తే మా నియోజకవర్గంలో ఈ మిల్లలు బంద్ అనేవి తెరిపియండి, ఇది మాకు ఈ ఫ్యాక్టరీలు చేపియండి, ఈ పరిశ్రమ స్థాపించండి, మా పిల్లలు ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నిరుద్యోగులు పక్కకు వలసలు పోతున్నారు, పక్క రాష్ట్రాలకు పోతున్నారు, ఇటువంటివి చెప్పి పనులు చేపించినప్పుడే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుండే. రాను ఏమైంది, మనకు ప్రలోభాలకు గురవడము, మనకు డబ్బుతో ఓట్లు మెల్లగా. ఒకప్పుడు 10 రూపాయలు కూడా తినకూడదని పెద్దలు రాజకీయాలు చేసినారు. ప్రజల డబ్బు తినకూడదురా, కర్మ సొమ్ము, అది ఉసురు సొమ్ము, రక్తం కూడు, మనం సుఖపడమని అప్పట్లో పిల్లల్ని హెచ్చరిస్తుంటారు. కాబట్టి అప్పుడు రాజకీయ నాయకులు తినలే, చాలా వరకు నిజాయితీగా ఉండ్రి. రాను ఆశ పెరుగుకుంటా తెలిసి తెలియక కొద్దిగా తింటుండ్రి, తర్వాత ఇంకా కొంచెం తింటుండ్రు. ఇప్పుడు రాను ఎట్లా తయారైందంటే, మన రాష్ట్ర వైఎస్ జగన్ గారు ఇప్పుడు వాళ్ళ నాన్న మొదలుపెట్టాడు. ఫస్ట్ సంక్షేమం అని ఇచ్చేది మొదలుపెట్టడం. చంద్రబాబు వరకు ఏముండే, అభివృద్ధి చేయాలా, డెవలప్ చేయాలా, పనులు కల్పించాలా, చేసుకుని తినే అవకాశాలు కల్పించాలా. మనకు అవసరమైంది ఏమి, ఉచిత విద్యాలయాలు ఇంకా ఏర్పాటు చేసి, ఇప్పుడు కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ఏర్పాటు చేసి నాణ్యత విద్య ఇస్తే ఉచిత విద్య మనకి ఏర్పాటు అవుతుంది, బీదోళ్ళందరికీ చదువులు వస్తాయి. అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే దాదాపు నువ్వు ఎంబీబీఎస్ చేస్తావు, ఇంజనీర్ అవుతావు, రకరకాల కోర్సులు, స్కిల్స్ క్యాంప్ ఇటువంటివి చేయాలా. తర్వాత ఉచిత వైద్యం అంటే ఏమి, కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా మనకి చిన్న సర్జరీల నుంచి ఇప్పుడు చిన్న కానుపులు కూడా నియోజకవర్గాలు చూసే సిగ్గు వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కానుపులు కూడా సిజరింగ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో 40,000 పెట్టే పరిస్థితి వచ్చింది. మనం అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే డాక్టర్లు కాదా, మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేసేది ఎందుకు, ఈ క్లాస్ కానుపులు కూడా చేసే డాక్టర్లు లేరా అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని సమస్యలు చెప్తాయి. మనుషులు బట్టి కాన్పులు చేయడము, లేకుంటే రిఫర్ చేయడము ప్రైవేట్ హాస్పిటల్కి, ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. అన్నీ మనకు కాదు, మనకి అన్నీ ఉండాలా. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ వైద్యశాలకు ధీటుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఇప్పుడు ఒక నియోజకవర్గం ఆదోని తీసుకుందాం, ఆదోని నియోజకవర్గం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని వైద్యం. మన తలనొప్పి జ్వరం మొదలైతే పెద్ద పెద్ద సర్జరీలు, హార్ట్ సర్జరీలు కానీ, కంటి ఆపరేషన్లు కానీ, తర్వాత క్యాన్సర్కి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయాల. ఒక స్థల సేకరణ చేసి ఏర్పాటు చేస్తే ఆ ఉచిత విద్య, ఈ ఉచిత వైద్యము, మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత మనకి నీరు, మంచినీరు, తాగినీటి పథకము, ఇటువంటివి చేస్తే చాలా. ఇంకా ప్రజలకు ఇవ్వాల్సింది ఇది. మా ట్యాక్సుల ద్వారా మీరు వ్యవస్థలని, అంటే వ్యవస్థలు మనకి కాపాడేది పోలీస్ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి, రెవెన్యూకి, రాజకీయ నాయకులు ఇవన్నీ మనం పనులు చేయడానికి ఈ ద్వారా ట్యాక్సులు తీసుకొని మనకు పని చేయాలి. అంతేగాని మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసుకొని విచ్చిలివిడిగా డబ్బులు తీసుకొని నీకు ఇది ఇస్తున్నాము, నీకు అది ఇస్తాము, ఈ పథకం ఇస్తాము, ఆ పథకం, ఎవరు డబ్బులు రానాయన, ఎవరు డబ్బులు ప్రజల మీద వేసి ప్రజలతో ఒక్కొక్కరితో రక్తం అంతా సేకరించి ఒక పెద్ద ట్యాంక్ నిండి వేసి ఆ రక్తాన్ని మళ్ళీ మాకే పంచుతున్నారు. మా రక్తం తీసుకొని మా రక్తాన్ని మాకే ఎక్కిస్తున్నారు. ఇది మనకు తెలక విర్రవేగుతున్నాం. ఇప్పుడు రక్త పరీక్ష రక్తం తీసే
ఫ్రీ రక్తం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, బాడీలన్నీ సేకరించి పెద్ద ట్యాంక్ వేసినట్లు వేసి దాంట్లో రక్తం తీసి మనకు పంచినట్లు. అంటే అర్థం చేసుకోవాలి, మన రక్తాన్ని మనకి పంచినట్ల. మన కష్టార్జితాన్ని మన ఉసురు సొమ్ముని మనమే తినేదానికి అర్హత ఉండదు. దేవుడు ఏమంటాడు, మీకు ఏం సదుపాయాలు కావాలా తీసుకోండి, ఉచిత విద్యని డెవలప్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి చదువు నేర్పించండి, వైద్యము ప్రతి ఒక్క వీధానికి వైద్యం అవసరం ఉంది. ఇక్కడ ప్రైవేట్గా చూపించుకునే డబ్బులు చాలా కావాలా. మనిషి ఎక్కువగా కష్టపడుతుండేటప్పుడు చదువులోన డబ్బు చాలా ఖర్చు చేసుకోవాలి పిల్లలకి, తర్వాత ఆరోగ్య విషయాల్లో ఎక్కువ ఖర్చు చేసుకోవాలి. ఇవన్నీ రెండిట్లో మిగిలితే చాలా మనిషి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత నియంత్రణ రేట్లు పెట్టండి. తర్వాత సబ్సిడీలు కొద్దిగా ఇస్తున్నాండి రైతులకు కానీ, కొంతమంది బీదలకు సబ్సిడీలు ఇవ్వాలి, కానీ ఫ్రీ అనేది వదిలేయాలి. రాష్ట్రాలు బాగుపడాలన్నా దేశాలు బాగున్నా ఫ్రీ అనేది వదిలేయాలి. ఇవన్నీ మనం చెప్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు మేనిఫెస్ట్ చేసుకుంటారు, వచ్చి ఏదో వాళ్ళ ఇంట్లో ఇచ్చినట్ల, వాళ్ళ ఆస్తుల నుంచి తీసిచ్చినట్ల, నీకు ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా కానీ, ఇప్పుడు చంద్రబాబు కూడా, జగన్ గారు కూడా, చంద్రబాబు ఇంతకుముందు ఈ హామీలు వేయలేదు. ఆయన కష్టం పెట్టి డెవలప్ చేసి ఇప్పుడు ఆ 20 ఏళ్ళ విజన్ ఇప్పుడు కనపడుతుంది మనకి. అప్పట్లో ఆయన చేసిన డెవలప్ హైదరాబాద్ ఇప్పుడు కనపడుతుంది. అట్లా హైదరాబాద్ ఉంటే సంపద సృష్టిస్తుంది ప్రజలకు. ఇంకా మనం ఏదన్నా ఇంకా డెవలప్ చేసేకి ఉపయోగపడుతుంది. మనం సృష్టించుకుంటూ పోవాలి. కానీ అట్లా అనుకుంటే మన పెద్దలు అప్పట్లోనే ఇట్లా డబ్బులు తినుకుంటా భూములు అమ్ముకొని ఒత్తి పెట్టుకుంటూ కూర్చుంటే ఈరోజు మనకి ఏం మిగులుతుండే. ఆ రోజు పెద్దలు మన పిల్లలకు ఉంటుంది, భవిష్యత్తుకు ఉంటుంది, భావితరాలకు ఉంటుంది అని ఇట్లా కాపాడుకుంటూ వచ్చినందుకు మన ఇంట్లో కొంతమంది సౌకర్యాల ఇంట్లోన కొంతమంది భూమి మిగిలిన కొన్ని ఎకరాలు ఇప్పుడు పంచుకుంటుంటారు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఒక నాయకుడు అంటే ఎట్లుండాలా, కులాలకు మతాలకు అతీతంగా ఉండాలా. వాడు హిందువా ముస్లిమా క్రైస్తవుడు అనవసరం. కానీ వాడు ప్రజలందరూ తన పిల్లలే. ఈ క్రైస్తవులకు జీతాలు ఇచ్చే పని జగన్ గారు మీరు ఇంతకుముందు ఏం జీతాలు లేకుండా ఉంటారు, వాళ్ళ ఫాదర్లు వాళ్ళ సంఘం చూసుకుంటారు. ఇప్పుడు హిందువులు అంటావా వాళ్ళ సంఘం చూసుకుంటుంది, ముస్లింలు అంటావా వాళ్ళ సంఘం చూసుకుంటుంది. ఈరోజు నువ్వు హిందువులకి పూజలకు యాడ్ జీతాలు ఇస్తున్నావు. నువ్వు ఎండోమెంట్ ద్వారా తీసుకున్న శ్రీశైలంకి అటువంటి వాటికి తిరుపతికి వృకింద్రనాథ స్వామి మంత్రాలయము ఇలా అమ్మవారి ఆలయాలకి వీటికి ఇస్తున్నారు మీరు. అంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఉండీలని స్వాధీనం చేసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. అంతేగాని హిందూ దేవాలయాలు ఉండే పూజలకి ఎవరేమి ఇవ్వడం లేదు. ఈరోజు మేమంతా స్వచ్ఛందంగా స్వామివారి ఆజ్ఞతో స్వామి సేవ చేసేకి ఉల్లాసంతో వచ్చి చేస్తున్నాం ఈరోజు మేము. ఎందుకంటే మాకు ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, మాకు భవిష్యత్తు ఇస్తున్నాడు, మాకు బంగారులాగా జీవితం ఇస్తున్నాడు. మనం ఏమి కట్టుకోపోము. మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే కోటీశ్వరంతో సమానం. 3 పూట్ల అన్నం తిని కంటిన్యూ నిద్ర చేస్తాడు చూడు, వాడిని మించిన ఆరోగ్యవంతుడు దేవుడు ఉంటాడు. ఈ పొద్దు ప్రతి ఒక్కరు డబ్బులు ఉంటాయి, కానీ అది తినుగుడు ఇది తినుగుడు బీపీలు షుగర్లు రోగాలతో సమస్యలతో బాధపడుతున్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవడం లేదు. మనం ఎంత సుఖపడాలనుకుంటామో కర్మ అంత కష్టపెడతాది. ఇప్పుడు శివుడు మన భూమి మీదకి ఎందుకు వదిలినాడు? ఈ అద్దె శరీరంతో కర్మతో మనం కష్టపడి కర్మతోనే మనం లక్ష్యాలు సాధించుకోవాలి. కానీ వీళ్ళిచ్చిన వాళ్ళిచ్చిన డబ్బులు కడుపు గంటవు. ఇప్పుడు జగన్ గారు పెట్టింది ఆశ్ర పథకం కానీ వాహనమిత్ర కానీ ఇటువంటి పథకాల డబ్బులు ఇప్పుడు ఆటోలు 10,000 తీసుకుంటే 20,000 పోతుంది. మీరు బాగా మీ జీవితంలో తెలిసింటారు. ఇప్పుడు వాళ్ళకి అప్పుడు ఇంతకుముందు 80 రూపాయలు ఇచ్చినా విలువ ఉంటుండే. ఎందుకంటే కష్టాలు దానికి విలువ అంతే. ఫ్రీ అంటే ఎట్లా ఏం వేలు ఇచ్చాక ఏమన్నా ఏం కష్టం లేకుండా ఎట్లా వస్తాయి వేలు. ఇప్పుడు గవర్నమెంట్ పింఛన్లు కూడా మీరు ఆలోచించాలా. మీరు కష్టపడినప్పుడు తీసుకున్న సంతోషము, మీరు రిటైర్ అయినప్పుడు మీకు ఒక అమౌంట్ వచ్చింది సంతోషం. ఇంకా మిమ్మల్ని కుసిపెట్టి సాకాలంటే వ్యవస్థలు ఒప్పుకోవు. రాబో రోజుల్లో మా నాన్న వీరభద్ర వసంతరాలు వచ్చి కష్టపడిన వాళ్ళకి డబ్బులు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక రైతు కానీ కష్టపడితే భూమి మీద పంట వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కూలీ పోతే డబ్బులు ఇస్తారు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పోతే అటెండెన్స్ ఉంటుంది, పోతే డబ్బులు ఇస్తాడు. ప్రైవేట్ కంపెనీ ఉంటుంది, పోతే డబ్బులు ఇస్తాడు. ఆబ్సెంట్ ఉంటే తీసేస్తాడు. ఇట్లా ఇవన్నీ ఉంటాయన్న. శరీరం ఉన్నంత వరకు మనం కష్టపడి బాగా 10 రూపాయలు సంపాదించుకొని దాన్ని తీసిపెట్టుకొని వెలగాల. అంతేగాని అడ్డదిడ్డంగా రాజకీయాల్లో పోయి రక్తం కూడి తిని మనం వైట్ షర్ట్ వేసుకొని బతుకుంటే అవి ఏమి ఉండవు. రాబో రోజుల్లో పనిష్మెంట్లు ఉంటాయి. ఇది వీరభద్ర యుగం. ఇవ్వడానికి మీరెవరు, తీసుకుంటే వాళ్ళు ఎవరు అంటాడు. ఈ శివయ్య, ఈ వీరభద్రుడు ఏమన్నా. మనం ఎప్పుడు చూసినా ప్రజలకి ఉపాధి అవకాశం కాబట్టి ఒకరిని పని ఇంట్లో నలుగురిని పోషించుకుంటాడు. వాడు వాళ్ళ భార్యను పోషించుకుంటాడు, 2-3 పిల్లల్ని పోషించుకుంటాడు, వాళ్ళ అమ్మ నాయన కూడా వాడే సాకుంటాడు. ఉపాధి అవకాశాలు కల్పించండి, పరిశ్రమలు డెవలప్ చేయండి. పెద్ద కంపెనీలకు వచ్చాక అవకాశాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే సదుపాయాలు ఎక్కడ లేవు. కానీ ఈరోజు అమరావతి అని రాజధాని చేసుకుంటే ఈరోజు 50% ఈరోజు మనకి ఎంత డెవలప్ అవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. పోలవరం ఉంటే ఈరోజు వలసలు తగ్గిపోతుండే. నీళ్లు బాగా సదుపాయం ఉంటే వర్షం వచ్చిన మనకు అంతా మనకి పోలవరం గురించి తెలుసు. మనం అని చెప్పే అవసరం లే. కానీ మీకు తెలుసు పోలవరం వచ్చిందంటే ఎంత డెవలప్ అవుతుంది. 2 పంటలు కూడా చేసే అవకాశం వస్తుంది. తాగునీటికి బ్రహ్మాండంగా ఉంటుంది. మనం దాని ద్వారా అందరూ పనులు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఆ భగవంతుడు మనం ధర్మంగా నీతికి నిజాయితీ ఉంటే వర్షాలు సకాలంలో కురిసి ప్రాజెక్టులన్నీ నిండుతాయి. మనం కర్మతో ఉన్నాం కాబట్టి, అధర్మం పాలన చేస్తున్నాం కాబట్టి వర్షాలు ఈ సంవత్సరం తక్కువైనాయి, ఎండలు ఎక్కువైనాయి, వడదెబ్బలు తగిలి మనుషులు చచ్చిపోతారు. ఎందుకంటే సూర్యుని మీద కోపం చూపిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలు తగ్గించి గాలి తక్కువ చేస్తున్నాడు, వాయుదేవుడు గాలి వీయడం లేదు. తర్వాత గంగమ్మ నీళ్ళు ఎక్కడ చూసినా కొన్ని, ఇప్పుడు కర్ణాటక చూడండి, బళ్ళార్లో నీళ్ళు, బెంగళూరులో నీళ్ళు కొరత వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన కర్మలు. తినేది ఎక్కువైపోయింది, పూజలు తక్కువనే, పూజ చేస్తాం, ఇప్పుడు పూజ చేస్తాం, రేపు సత్యం సేవని తెచ్చి ఇంట్లో తింటాం. కర్మ అది. ఎంత మాంసాహారం తక్కువ చేసుకుంటే అంత మంచిది. తగ్గించండి. 2-3 సార్లు తినేవాడు ఒకసారి రండి, ఒకసారి తినేవాడు 15 రోజులకు ఒకసారి తినండి. 15 రోజులకు ఒక వయసు వచ్చినాక 50 ఏళ్ళు వచ్చాడు మొత్తం వదిలేయండి. మన శరీరం వచ్చింది కర్మ తెంచుకునే, కర్మ పెంచుకునేటానికి కాదు. ఈ మేనిఫెస్టో మీద నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీన్ని ఏ విధంగా మనము నియంత్రణ చేయొచ్చు. ప్రజలు అమాయకులు, గొర్రెలు ఉన్నట్లే. గొర్రెలైనా కొంచెం ముషియారు ఉంటాయి. కొండ గొర్రెలు అంటారు. కొండ గొర్రెలు ఏది చెప్తే అది ఊపిడమే. వీడు తప్పు చేసినాడా ఒప్పు చేసినాడా అనేది లేదు. గుడ్డి ఓటేయడము, తర్వాత బాధపడము. మన భవిష్యత్తు అంతా భావితరాలకి ఏం సమాధానం చెప్తాము, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జయ వీరభద్ర స్వామి. నమో నమః.